డే 30కి స్వాగతం. టుడే నేను చెప్పబోయే వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. యూత్ కి అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే అవుతుంది. పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా మీద కోప్పడితే పర్లేదు, బట్ ఇదైతే 100% ట్రూత్. ఎందుకంటే నేను పర్సనల్ గా నా లైఫ్ లో నేను ఫేస్ చేసింది. ఉన్న జనరేషన్ లో ప్రతి ఒక్కరు నేను చదువుకో అని చెప్పి 99% పేరెంట్స్ అయితే పిల్లల మీద అయితే స్ట్రెస్ అయితే ఎక్కువ చూపిస్తున్నారు. వాళ్ళకి ఒత్తిడిగా ఉంటుంది మనస్ఫూర్తి చదువుట్లా. ఎడ్యుకేషన్ అనేది దేనికోసము? అందరు ఏమనుకుంటారు, జాబ్ చేయాలి, దాంతో సంపాదించాలని అందరు అదే ఆలోచిస్తారు. కానీ ఎడ్యుకేషన్ ఒక నాలెడ్జ్ లాగా అయితే ఎవ్వరు తీసుకోవట్లేదు. సో దానివల్ల పిల్లలు చాలా ఒత్తిడి పడుతున్నారు. బికాస్ నేను నా 10th క్లాస్ దాకా నేనైతే ఆల్మోస్ట్ ప్రైవేట్ స్కూల్లోనే నేను చదివింది. 10th దాకా నా మీద చాలా ఇన్వెస్ట్ చేశారు మా పేరెంట్స్. ఇంటర్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. బట్ యూజ్ ఏంది, ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా వెళ్ళి వర్క్ చేసి వస్తున్నాను. అంటే ఇప్పుడు నేను నా మీద అంతే ఎన్ని ఇయర్స్ పెట్టారు, ఇంటర్ ఒక 2 years, 10th LKG అన్ని కలుపుకొని అవి ఒక 12, 2 ఎటు లేదన్నా కానీ నా మీద 14 years అయితే మనీ అయితే స్పెండ్ చేశారు. ఇప్పుడు నా వల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ఫ్యూచర్ ఏదైనా జాబ్ చేయొచ్చు, బట్ అది మనకి లైఫ్ లాంగ్ సరిపోతుందా చెప్పలేము. ఎందుకంటే ఈ 14 years వాళ్ళు పెట్టిన పెట్టుబడి బదులు మనకి 14 years చదువుతో పాటు కొంచెం లోక జ్ఞానం, నాలెడ్జ్ అనేది తెలిసి ఎలా బతకాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలని నేర్పించినట్టయితే మనం వాటికి చాలా మంచి స్థాయిలో అయితే ఉండవాళ్ళం. ప్లస్ నా పర్సనల్ లైఫ్ లోకి వచ్చేసరికి నాకు ఎటువంటి సపోర్ట్ అయితే లేదు. మా పేరెంట్స్ పాపం వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్. సో వాళ్ళు ఏంటంటే చదువుకుంటే ఏదైనా భవిష్యత్తు మారిద్దని చెప్పి నా మీద నమ్మకంతో చదివించడం జరిగింది. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఏం చేయాలి క్లారిటీ లేక గవర్నమెంట్ హాస్పిటల్ ఇష్టం లేకపోయినా వెళ్తూ ఇలా యూట్యూబ్ అయితే చేస్తున్నా. బట్ నా ట్రస్ట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా అని మనం యూజ్ చేసే విధానంలో యూజ్ చేస్తే దీని నుంచి మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అని నాకు ఒక చిన్న హోప్. సో దానివల్ల నేనైతే వీడియోస్ చేస్తున్నాను. మీరు కూడా అంటే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ప్రధాన కారణం డిగ్రీలని, బీటెక్ అని ఇవన్నీ ఎంత చదివిచ్చినా మీ చదువు తగ్గ జాబ్ అయితే రాదు. మీకంటూ ఒక స్కిల్ ఉంటే కనుక మీకు ఏదైనా ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే చదువుతో పాటు మీకంటూ కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మీకంటూ నైపుణ్యాలు కానీ నేర్చుకోండి. ఖచ్చితంగా లైఫ్ లో అయితే సాధించడం ఏదో ఒకటి జరుగుతుంది. నాకులాగా ఓన్లీ పుస్తకం బుక్ అని చదివితే లాస్ట్ కి యూట్యూబ్ లో వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది. యూట్యూబ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ మనీ ఎర్న్ చేయాలన్నా కానీ ఏదైనా నేర్చుకోవాలని. బట్ చాలా వరకు చదువుకొని అన్నీ వచ్చే జాబే డిపెండ్ అవుతారు. బట్ అది ఎప్పుడు వస్తుంది మనకు కూడా గ్యారంటీ లేదు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే చదువుతో పాటు ఏదైనా స్కిల్స్ నేర్చుకోండి, మీకంటూ ఏదైనా యూజ్ ఉండిద్ది. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నాకు అనిపించింది మీకు చెప్పాను. తప్పులు ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.